ప్రసన్నవదనం స్టారింగ్ సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్. స్టోరీ అండ్ డైరెక్టర్ బై అర్జున్ వైకే. గత కొంతకాలంగా కొత్త కథలకు ప్రాణం పోస్తున్న నటుడు సుహాస్ గారు. ఈ మూవీ కూడా అలాగే డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. స్టోరీ ఏంటంటే రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య ఒక ప్రమాదంలో అతని తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్యతో బాధపడుతుంటాడు. ఫేస్ బ్లైండ్నెస్ వల్ల ఎవరి ఫేస్లను వాయిస్ను గుర్తుపట్టలేడు. ఒకరోజు తన కళ్ళ ముందే ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య చేసిన వారిని చూస్తాడు కానీ ఫేస్ను గుర్తుపట్టలేడు. అయితే ఆ దోషులను పట్టించే క్రమంలో అనూహ్యంగా సూర్యనే ఆ కేసులో ఇరుక్కుంటాడు. తరువాత ఏం జరిగింది, సూర్య ఆ హత్య చేసిన వారిని పట్టించాడా, ఆ కేసు నుంచి ఏ విధంగా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే ఒక లోపంతో బాధపడే మన హీరోకి లిమిట్స్ విధించి దాని ద్వారా ఫన్ జనరేట్ చేయడం బాగుంది. ఓవరాల్గా కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ మూవీ. లో బడ్జెట్ మూవీ కావడంతో కాస్టింగ్ పరంగా లిమిట్స్లోనే యాక్టర్స్ని ఎంచుకున్నారు. సుహాస్ గారు, పాయల్ రాధాకృష్ణ, రాజి సింగ్, వైవ హర్ష గారు తమ రోల్స్ని బాగా చేశారు. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, అది తప్ప మిగతాది చూడొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.